వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఈ రెండేళ్లలో జగన్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. జూన్ 4th ఫలితాలు వెలువడ్డాయి 2024లో. అదేవిధంగా జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజు జరిగింది. సో ఆ లెక్కను చూస్తే జూన్ 12నే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఆల్మోస్ట్ 2 ఏళ్లు పూర్తయినట్టే. నిజానికి మనం ఎప్పుడైనా సరే ఒక 6 నెలల పాటు ప్రభుత్వానికి సమయం ఇస్తాం. ప్రభుత్వం పనితీరుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా, అటు ప్రజలు కానీ ఇటు ప్రతిపక్షం కానీ. పూర్తి స్థాయిలో ఒక 6 నెలలు అంటే ఒక గ్రేస్ పీరియడ్, ఒక హనీమూన్ పీరియడ్ అంటాం. సో ఆ హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి చేసుకుని పూర్తి స్థాయి పాలనలోకి కూడా వెళ్ళి ఆల్మోస్ట్ 2 ఏళ్లు పూర్తయింది. మొన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినట్టుంది కానీ ఆల్రెడీ జూన్ 12 నాటికి 2 ఏళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకుంటా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నాయి, మంత్రివర్గ పనితీరు ఎలా ఉందనే చర్చ ఎలా ఉంటుందో, రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి, మేజర్ ఇష్యూస్ ఏం జరిగినాయి అనే దాని మీద ఒక లెక్క ఉంటుంది ఎవరికైనా సరే. ఒక అందాజుగా ఒక ఒపీనియన్ వచ్చి ఉంటారు ఇప్పటికే ప్రజలు. అలాంటి ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షం మీద కూడా అలాంటి ఫోకసే ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్రతిపక్షం మీద? నిజానికి ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ప్రతిపక్షం మీదే ఉంటుంది. ప్రభుత్వానికి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ లెదర్జీ వచ్చేస్తుంది. ఆ లెదర్జీ వచ్చిన తర్వాత కుషన్ ఉంటుంది అధికారంలో ఉన్నాం కదా అనేది. ఎవరైనా మంచిగా చెప్పినా అది మీకు ఇక్కడ ఏదైతే ఇది నెగిటివ్ అవుతుందని చెప్పినా అంతగా డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అంతా ఓటం పాలయ్యగానే అర్థం కాదు. అదే వేరే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల ఫోకస్ ఎక్కువగా ప్రతిపక్షం మీదే ఉంటుంది. ఎప్పుడైతే వాయిస్ లేని పీపుల్ కి వాయిస్ గా ఉంటారు కదా, అందుకే ఆ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దట్టు వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దగ్గర లేవనెత్తారు కాబట్టి, దాంట్లో వైఫల్యాలు ఉంటే హైలైట్ చేస్తారు కాబట్టి, వాళ్ళ తరపున పోరాడతారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే అధికారంలో ఉన్న పార్టీల కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీదే జనం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ వెరీ స్మార్ట్ దెన్ అస్. సో అందుకే ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ఆ స్థాయిలో ఎక్స్పోజ్ అవుతున్న సమయంలో ఈరోజు వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాక్సిమం ఒక 10% తప్ప మిగతా పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా పోతుంది వాళ్ళకి. ప్రతిదీ ఆ నాయకుడు కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వేసే ప్రతి అడుగును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక పార్టీ అధినేత హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ వైసీపీని కూడా అంతే గమనిస్తూ ఉన్నారు. మరి ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అంటే ఏమని చెప్పాలి సమాధానం? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రచారం ఏం జరుగుతూ ఉంది? ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే ఇంకొకసారి కళ్ళు మూసి కళ్ళు తెరుచుకోండి, నేను మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతుంది, మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం. నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రతిరోజు చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిస్తాను, సినిమా చూపిస్తాను అని చెప్తున్నాడు ఆయన. పాదయాత్ర అలా చేస్తే చాలు, ఇలా అధికారంలోకి వచ్చేస్తానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదొక ఇల్యూజన్ లో ఆయన ఉన్నారు. సరే అది పక్కన పెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి అంతా చెప్పినంత ఈజీగా కళ్ళు అలా మూసుకొని అలా తెరవలేకపోతా ఉన్నారు వాళ్ళ పార్టీ నేతలు. ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే రాబోయే 3 ఏళ్లు వాళ్ళకి కనిపిస్తా ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఈ రోజు అమరావతి ఎదుగుతున్న తీరు వాళ్ళకి కనిపిస్తా ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఈ రోజు తల్లి చెల్లి దగ్గర నుంచి మెజారిటీ నేతలందరినీ జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించిన విధానం వాళ్ళకి కనిపిస్తా ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఆర్థికంగా తమ పార్టీ ఇబ్బందులు పడుతున్న విషయం కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లలో సీరియస్ గా ఒక 4 రోజుల పాటు కూడా జనంలో ఉన్న సంఘటన కనిపిస్తా ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరుచుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి వారానికి 1 రోజు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ మిగతా రోజులు యలహంకలో ఉండేదే కనిపిస్తా ఉంది. ఇన్ని ఉన్నాయి. మరి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఎలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనేది వాళ్ళకి అర్థం కావట్లా. సరే ఇవన్నీ పక్కన పెడితే, మరి ఇన్ని రోజులుగా వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీగా కొన్ని పోరాటాలు చేసి ఉండాలి కదా. మరి వాటికి సంబంధించి ఏంటి? ఎడ్జ్ వచ్చినట్టేనా? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మనం ఎడ్జ్లో ఉన్నాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే అధికారంలోకి వస్తాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. క్యాడర్లో బూస్ట్ నింపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, అది వెల్కమ్ చేయాలి. కానీ అంతే ఓవర్ కాన్ఫిడెన్స్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీ నేతలకే అర్థం కావట్లేదు. అది ఇక్కడ మనం చూస్తాం. కీలకమైన నిర్ణయాలు ఏమొచ్చాయి ఈ 2 ఏళ్లలో అంటే, మెయిన్ విధానపరమైన నిర్ణయాలు అంటాం. లైక్ ఒక అమరావతి లాంటివి. అమరావతి మ్యాండేట్ అనేది 1 సైడ్ గా వచ్చింది. మొన్న 3 పార్టీలు అమరావతి రాజధాని అన్నప్పుడు ప్రజలంతా వాళ్ళకే ఓటేసి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. అంటే 3 ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి మాకు రాజధానిగా ఉండాలి అన్నారు. అది విధాన నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళా వ్యతిరేకించారు. మళ్ళా చేసిన తప్పే చేస్తా వచ్చారు. ఈరోజు ఈ తప్పును సరిదిద్దడానికి ఈ రాజముద్ర పడతా ఉంటే అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఎంపీలంతా అక్కడ వ్యతిరేకిస్తారు. పార్లమెంట్లో అసెంబ్లీకి వీళ్ళు వెళ్లరు. అదేవిధంగా అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఏ అంశంలో ఎదురు కాని ఒక వ్యతిరేకత ఈ మావిగన్ విషయంలో ఎదురైంది. అంతేకాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎంత ట్రోలింగ్ జరిగిందంటే అంత ట్రోలింగ్ జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో అంత ట్రోలింగ్ జరిగి ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక బ్లండర్ మిస్టేక్. ఇక అత్యంత కీలకమైన 2వ అంశం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ. ఒకప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు అన్ని గ్రాఫిక్ డిజైన్లతో కట్టారు, అంతా గ్రాఫిక్సే ఉన్నాయి, నిజమైన బిల్డింగ్ లేవి కావు, అవన్నీ టెంపరీ అని చెప్పి అప్పుడేమో డెవలప్మెంట్ జరగలేదని అప్పుడు అవహేళన చేశారు.
ఈరోజు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి అమరావతిలో కేంద్ర కార్యాలయాల దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటవుతున్నా, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతున్నా దాన్ని ఎక్కడ కూడా వెల్కమ్ చేయరు. సరే, వైజాగ్ను భూ అక్రమాలకు దందాగా అడ్డాగా మార్చిన వాళ్ళు ఈరోజు వైజాగ్ ఒక గూగుల్ AI డేటా సెంటర్, అదేవిధంగా ఒక కాగ్నిజెంట్ దగ్గర నుంచి ఎన్నో IT కంపెనీస్, ఈరోజు చూస్తే ఆర్సెల్ఆర్ నిప్పన్ లాంటి ఒక ఐరన్ ఫ్యాక్టరీ, ఇన్ని వస్తే కూడా ఎక్కడ దాన్ని వెల్కమ్ చేయరు జగన్మోహన్ రెడ్డి. ఇంకా పవర్ ఎగ్జంప్షన్స్, లేకపోతే ఈ ల్యాండ్ ఎగ్జంప్షన్స్, వీటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, గూగుల్ని గోడౌన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆ పార్టీ మీద నెగిటివిటీ తీసుకొస్తూ ఉంది. అది ఎవరున్నా సరే నెగిటివ్, ఒక పరిశ్రమ వచ్చిందంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు. ఇది జగన్మోహన్ దాన్ని చేయలేకపోతున్నారు. పైగా మన జోవల్ దిన్న వెళ్ళి అక్కడ సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని నిలగొడతాను నేను అంటూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ద్వారా పారిశ్రామికవేత్తలకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండింది గతంలో. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుందనేది చూశారు వాళ్ళు. మిలీనియం టవర్స్లో ఉన్న అనేక IT కంపెనీలు వెళ్ళగొడతాం దగ్గర దాకా HSBC దాకా అన్నింటినీ వెళ్ళగొట్టారు. సొంత రాష్ట్రానికి చెందిన అమర్రాజా బ్యాటరీస్ని కూడా వెళ్ళగొట్టారు. మళ్ళా నేను వస్తే ఫ్యాక్టరీని వెళ్ళగొడతాను, రాష్ట్రంలో లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. PPP మోడల్ని మేము వ్యతిరేకిస్తూ ఉంటే ఎవరైనా వచ్చి మెడికల్ కాలేజీలో పెట్టుబడులు పెడితే వాళ్ళంతా తేలుస్తానంటా ఉన్నారు. మరి రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇది నెగిటివ్గా వెళ్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం చాలా నెగిటివ్ని మూట కట్టుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా దాంట్లో నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ డిఫెన్స్ కంపెనీ ఉంది, లేకపోతే లేటెస్ట్గా AMCA ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు ఎంత జాబ్స్ వస్తాయి, దీని ద్వారా ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, వాళ్ళు అక్కడ ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉంది ఎంత, ఎన్ని జాబ్స్ వస్తాయి అనేది మాకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అనో లేకపోతే అట్లా అడగాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని మూలాలే వద్దంటాడు, దాన్ని వెళ్ళకూడదని చెప్పి మాట్లాడతాడు. ఇది చాలా నెగిటివిటీని పెంచుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అంతేకాదు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆ రోజు ఆ పార్టీ నేతలు మాట్లాడిన బూతుల కారణంగా, వాటిని ఎండార్స్ చేసిన కారణంగా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా అలాగే ఉండి ఒక డిప్యూటీ సీఎం స్థాయి, ఇప్పుడంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత స్థాయి వ్యక్తిని పట్టుకొని ఆ రోజున ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన భార్యల గురించి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది జనానికి యాక్సెప్టెన్సీ రాలేదు. కానీ ఈరోజు అదే భాషను ప్రయోగిస్తూ ఉన్నారు ఆ పార్టీ. ఆ భాష మీద వైఎస్ఆర్సీపీ నేతల్లో వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ నేతల మీద వ్యతిరేకత ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి అంటేనే పాస్ పుస్తకాల మీద, తన తాతలు తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాల మీద మనం ఉంటే వాళ్ళ ఫోటో ఉండాలి, లేకపోతే అసలు ఫోటోనే లేకుండా ఉండాలి, ఏ ప్రభుత్వ సింబలో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం అది జనానికి నచ్చలేదు. సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అది జనాలకు నచ్చలేదు. ఇది ఒక నార్సిజం అంటారు దీన్ని. సో అది ఎవరికి నచ్చలేదు. అలాంటి యాటిట్యూడే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు. అది ఎవరికి నచ్చట్లా. రప్ప డైలాగులు కానీ, ఇవన్నీ ఒక రక్తాభిషేకాలు చేయడం కానీ, రక్తంతో హోలీ ఆడతామనే డైలాగులు కానీ, శబరిమలలో కూడా జగన్మోహన్ రెడ్డి నినాదాలు కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాల్లో చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కొంతమంది నేతలు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి నిర్ణయాలు జనం యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి, మన ఊర్లో ఎవరైనా సరే, మన ఊర్లో మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ఎదురోళ్ళు ఒక పేరెంట్స్ మీద ఏదైనా దాడి చేస్తేనో, ఆస్తుల కోసం గొడవలు పడితేనో, లేకపోతే వాళ్ళు పేరెంట్స్ మీద కేసులు పెడితేనో మాకు ఆస్తులు ఇవ్వట్లేదని, అలాంటి వాళ్ళని చూడండి మీరు ఎప్పుడైనా సరే, అతను ఎక్కడైనా కనిపించినా ఊరంతా కూడా అతను వెళ్ళేస్తుంది. ఊరంతా రే వీడి తల్లిదండ్రులకే కూడి పెట్టలేదు అని మాట్లాడతారు. వరే వాడికి వెదవరా, వాడు అమ్మ నాన్నల మీద కేసు పెట్టారు అని చెప్పుకుంటారు. అలాంటిది ఒక తల్లి చెల్లి అంటేనే ఒక ఎమోషన్ కదా. ఎస్పెషల్లీ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎమోషనే, ఎస్పెషల్లీ అంత ఓపెన్గా చూసుకుంటారు కదా తల్లి చెల్లిని. అలాంటిది ఆ తల్లి చెల్లిని ఈరోజు గెంటేసిన విధానం, గెంటేసిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళని కోర్టుకి ఇచ్చే ప్రయత్నం, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం, ఇది ఎవరు కూడా ఏ మనిషి ఇష్టపడేది. సైకలాజికల్గా చూస్తే తల్లి చెల్లిని అట్లా చేశాడు, ఇంక ఇతను మనల్ని ఏం చేస్తాడు అనుకుంటారు. సో ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉండింది. చాలా చిన్న ఏజ్ ఆయనకి ఇంకెంతో భవిష్యత్తు ఉండింది. అలాంటివి మార్చుకోవాల్సిన సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి విషయాలు చాలా అగ్రిగేట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవి జనాల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి యాక్సెప్టెన్సీ లేదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యతిరేకత లేదా అంటే చాలా అంశాల్లో ఉంది వ్యతిరేకత. చాలా విషయాల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ అవి ఎక్కడ కూడా ఎందుకు హైలైట్ కావట్లేదు? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, జగన్మోహన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి. సో అవి ఎక్కడ కూడా హైలైట్ కావట్లేదు ప్రభుత్వ వైఫల్యాలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజా సమస్యలు ఉన్నాయనుకున్నాం, బంగారుపాలెం మామిడి రైతుల గురించి వెళ్తారు, ఆ ఒక్కరోజు హడావిడి చేస్తారు, మరుసటి రోజు దానికి అసలు రేట్ వచ్చిందా లేదా వదిలేస్తారు. PPP మోడల్ అంటారు, దాని మీద సంతకాల సేకరణ అంటారు, భయపెడతారు పెట్టుబడి పెట్టే వాళ్ళని. లాస్ట్కి ఏమో దాని వెనుక మోడీ ఉంది, వైబిలిటీ ఫండింగ్ కేంద్రం ఇస్తానుంది అన్న తర్వాత భయపడిపోయి వెనక్కి తగ్గుతారు. తనకు అవకాశం వచ్చినా సరే ఏదైతే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వరు, అటు మోడీకే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఉపరాష్ట్రపతి ఎంపిక దగ్గర నుంచి స్పీకర్ అభిశంసన దాకా మిగతా ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిలో ఉన్నవన్నీ తనని ఆహ్వానిస్తున్నా పట్టించుకోరు, తిడుతున్నా పట్టించుకోరు.
సో ఇవే ఇలాంటి విధానపరమైన నిర్ణయాలతో పాటు స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీతో పాటు ఒక ఎమోషనల్ సెంటిమెంట్ బాండింగ్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అది కూటమికే ప్లస్ అవుతా ఉంది. ఇది చర్చ జరగాలి వైసీపీలో. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి తను తాను మార్చుకొని పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఆయనకు ఆ పార్టీకి ఏదైనా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.